కళ్యాణ్ 3 ఏళ్ల తర్వాత నటించిన సినిమా కావడంతో హరిహర వీరమల్లు సినిమా మీద అంచనాలు భారీగా ఉన్నాయి. సినిమా సంగతి తర్వాత ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ పై కూడా భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. పవర్ స్టార్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత జరుగుతున్న మొదటి వేడుక కావడంతో దీనికి రాజకీయ ప్రాముఖ్యత కూడా సంతరించుకుంది. ఎవరికి వాళ్ళు వేడుకకు వెళ్లాలని పాసుల కోసం నానా హంగామా చేస్తున్నారు. ఎవరి స్థాయిలో వాళ్ళు లాభం చేసి పాసులు సంపాదించుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఏ ఈవెంట్ జరగాలంటే పోలీస్ పర్మిషన్ కూడా ఇంపార్టెంట్. దీనికోసం చాలా కష్టపడి అనుమతులు సంపాదించుకున్నారు దర్శక నిర్మాతలు. అయితే అనుమతి ఇచ్చినా కూడా పోలీసులు చాలా షరతులు విధించారు. మరి ముఖ్యంగా సంధ్య థియేటర్ ఘటన చూసిన తర్వాత బహిరంగ వేడుకలకు పర్మిషన్స్ ఇవ్వాలంటే 1కి 10 సార్లు ఆలోచిస్తున్నారు తెలంగాణ పోలీసులు. ఇండోర్ ఈవెంట్ అయినా కూడా అక్కడ హీరో పవన్ కళ్యాణ్ అయినా కూడా అనుమతుల విషయంలో చాలా కఠినంగా ఉంటున్నారు పోలీసులు. కేవలం 1000 నుంచి 1500 మందితోనే ఈవెంట్ చేసుకోవాలని చాలా నిక్కచ్చిగా చెప్పేశారు. అంతకు మించి క్రౌడ్ వస్తే తాము కంట్రోల్ చేయలేము అని ముందుగానే దర్శక నిర్మాతలకు క్లారిటీ ఇచ్చేశారు పోలీసులు. అంతేకాదు బయట నుంచి వచ్చే అభిమానులను కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా పూర్తిగా నిర్మాతల మీద వదిలేశారు. అక్కడ ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా దానికి పూర్తి బాధ్యత నిర్మాత వహించాల్సిందే అంటూ పోలీసులు తేల్చి చెప్పేశారు. వీటన్నింటికీ ఓకే అంటేనే ఈవెంట్ జరుపుకోవడానికి పర్మిషన్ ఇస్తాము అంటూ పోలీసులు చెప్పడంతో షాక్ అవడం మేకర్స్ వంత అయింది. చిన్న చిన్న ఈవెంట్స్ చేసుకున్నప్పుడే క్రౌడ్ కంట్రోల్ చేయడానికి పోలీసులకు చుక్కలు కనిపిస్తాయి. అలాంటిది పవన్ కళ్యాణ్ సినిమా, పైగా అందులో ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న మొదటి సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకే ఆయన సినిమా వేడుకకు వచ్చే అభిమానులను కంట్రోల్ చేయడం ఏ పోలీసుల తరం కాదు. అంత రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక ఆ బాధ్యత మొత్తం నిర్మాతల మీద వేసేశారు పోలీసులు. చిన్న చిన్న అవాంఛనీయ సంఘటనలు జరిగినా కూడా తర్వాత తీసుకునే పరిణామాలు, నిర్ణయాలు చాలా తీవ్రంగా ఉంటాయని ముందుగానే హెచ్చరించారు పోలీసులు. ఇన్ని పర్మిషన్స్ మధ్య ఈవెంట్ ఎలా జరగబోతుంది అనే ఆసక్తి అందరిలో కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ కూడా ఈ వేడుకకు త్వరగానే రాబోతున్నాడు. ఎందుకంటే క్రౌడ్ పెరిగిన తర్వాత వస్తే ఆయన కూడా లోపలికి రావడానికి చాలా ఇబ్బంది పడడం ఖాయం. ఎలా చూసుకున్నా కూడా హరిహర వీరమల్లు ఈవెంట్ మీద ఎక్కడలేని ఆసక్తి కనిపిస్తుంది. కేవలం తెలంగాణలో మాత్రమే కాదు, ఏపీలో కూడా ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. జూలై 23న వైజాగ్ లో పెద్ద ఎత్తున ఒక వేడుక జరపాలని చూస్తున్నారు. దీనికోసం అక్కడ పోలీసు అనుమతులు కూడా తీసుకుంటున్నారు. ఎలాగూ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కాబట్టి అనుమతులు రావడం పెద్ద విషయం కాదు. కానీ రాజకీయంగా కూడా బాగా పలుకుబడి ఉండడంతో ఎవరైనా కావాలని ఈవెంట్ కు వచ్చి ఇబ్బందులు సృష్టించే వాళ్ళు కూడా ఉంటారు అని పోలీసులు అటువైపు దృష్టి పెడుతున్నారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ సినిమా విడుదల సమయంలో ఇటు సినిమా అటు రాజకీయ రంగం రెండు ఉలిక్కి పడుతున్నాయి.